నమస్తే. దేశంలో పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు కూడా అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. బయట దేశాలపైన యుద్ధాలు జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు అలాగే గ్యాస్ రేట్లు కూడా అంతా పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి వాళ్ళందరూ కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పెట్రోల్ రేట్ పెరగడానికి గల కారణాలు కూడా నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. అందరూ కూడా పెట్రోల్ అన్నింటిని కూడా తక్కువ యూజ్ చేసుకోవాలి, వంట నూనెతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవాలని చెప్పడం కూడా చూసాం. అయితే ఇదే అంశంపై కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ రేట్ పెరగడానికి గల కారణాలపై వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటున్న పరిస్థితి ఉంది, వాళ్ళు ఎలా ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం. చెప్పండి మేడం, పెట్రోల్ రేటు 107 రూపాయల నుంచి 110 రూపాయలకు పెరిగింది. ఎట్లా అంటే సామాన్య ప్రజలు ఎట్లా బతకాలా, ఏంది, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది కదా, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా ఏం ఆప్షన్స్ లేవు కదా. సో మనమే కొంచెం అర్థం చేసుకొని మోదీ చెప్పినట్టు అవసరమైతే బయటికి వెళ్ళండి, లేకపోతే కార్ పుల్లింగ్ కోసం కూడా చెప్పారు. అర్థం చేసుకుని అట్లీస్ట్ సిచ్యువేషన్స్ ని బట్టి మనం కూడా అడ్జస్ట్ అయిపోవాలి. నా ప్రకారం అంటే ఇప్పుడు మనకి అవును తెలుసు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో లేవు కదా. వార్ తగ్గితే ఆటోమేటిక్ గా సిచ్యువేషన్స్ నార్మల్ అవుతుంది. ఎనర్జీ క్రైసిస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడైతే పెరిగింది, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కూడా అన్ని సిచ్యువేషన్ అన్ని కూడా మంచిగా తర్వాత రేట్ అయితే తగ్గదు కదా. రేటింగ్ అప్పుడు 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 తర్వాత చూసుకోవచ్చు. అప్పుడు తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం. కరోనా సిచ్యువేషన్ లో కూడా కరోనా సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి కూడా రేట్లు అన్ని పెరిగినాయి, అంతే ఉన్నాయి కానీ తగ్గలేదు ఒక్క కూడా. అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఎనర్జీ క్రైసిస్ వల్ల ఎవరు ఏం చేయలేరు. వార్ ఆగితే ఆటోమేటిక్ అన్ని నార్మల్ అవుతాయి. స్టేట్ ఆఫ్ హార్మోస్ లో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి హోల్ వరల్డ్ సఫర్ అవుతుంది, ఇండియానే కాదు. అవును, చూసాను ఈరోజు. తప్పదు, ఆటోమేటిక్ పెట్రోల్ పైన అన్ని డిపెండ్స్ కదా. బంగారం కూడా కొనొద్దని చెప్పారు. లేడీస్ బంగారం కొనుక్కుంటే అయితే ఉండాలని చాలా కష్టం. అంటే దేశభక్తి చూపించుకోవాలంటే ఇప్పుడు ఒక కరెక్ట్ వే అనమాట చూపించుకునేది. 1 year కొనకపోతే ఏమైంది, ఇప్పుడు అంత పెద్ద లాస్ ఏం కాదు కదా. ఎందుకంటే ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. బంగారం కొనడం వల్ల మనం అనవసరంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గోల్డ్. సో బెటర్ 1 year ఆగడం. పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి, వాటికి ఖచ్చితంగా లేడీస్ అనేటివి ఆర్నమెంట్స్ చేసుకోకపోతే ఒక్క సంవత్సరం కొనకపోతే ఏమైపోయింది. ఇప్పుడు దేశం ఫస్ట్ అన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు నాకు బంగారం వేసుకుని వెళ్ళాలని ఏం లేదు కదా, ఉండదు వేసుకుంటాను, లేకపోతే 1 year ఆగి కొనుక్కుంటాం. అందరికి ఏం చెప్పదలుచుకున్నానంటే సపోర్ట్ ఇండియా. మనం అందరం యూనిటీగా ఉంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అందరూ అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి. పెట్రోల్ రేట్ పెరిగినాయి, ఎట్లా అనిపిస్తుంది? ఏమో నాకైతే అంతే అనిపించింది. నాకు పెరిగిందని కూడా తెలియదు. పెరిగిందని కూడా ఇప్పుడు చెప్తున్నా కదా. 110 ఉంది. ఓకే, ఇప్పుడు 107 ఉండాల్సింది 110 పెరిగింది, 3 రూపాయలు పెరిగింది. ఎంత ఉండాల్సింది? 107 ఉండాల్సింది 110 అయింది పెట్రోల్. ఓకే, ఇలా అయితే మరి కామన్ పీపుల్స్ ఎలా బతకాలి? మరి 3 రూపీస్ అయినా రిస్కే కదా. మాకు ఒక 10 రూపీస్ సంపాదించాలంటే మాకు 10-20 minutes టైం పడుతుంది. 3 minutes అంటే చాలా టైం. నరేంద్ర మోడీ చెప్పింది కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి, అందరూ కూడా బయట యుద్ధం జరుగుతున్నాయి, రేట్లన్నీ కూడా పెరుగుతాయని చెప్తున్నాడు. అవును, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి పెంచారు అంతే కదా. తర్వాత తగ్గిస్తారు కావచ్చు, చెప్పలేము, చూడాలి. అంటే ఎప్పుడు పెరుగుతూ ఉంది తప్ప. ఇంతకుముందు కరోనాలో చూసుకుంటే కరోనా టైంలో కూడా కొన్ని వస్తువులు ఇన్ని రోజులు లాక్డౌన్ ఉంది కాబట్టి అని చెప్పి కొన్ని వస్తువులు రేట్లు పెంచారు. ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగింది, ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది, ఇప్పుడు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి, వంట నూనె రేట్లు కూడా, పాల ప్యాకెట్ మీద కూడా 2 రూపాయలు పెరిగినట్టు పరిస్థితి. సామాన్య ప్రజలు ఎట్లా బతకాలి? అవును, మనందరం ఏకమైతే ఏదైనా ఒకటి చేయొచ్చు. అందుకే కామన్ పీపుల్స్ అందరం కలిసి ఉంటే ఏదైనా ఒకటి చేయొచ్చు. లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది ఏమో, నాకు అంత తెలియదు. పెట్రోల్ రేటు పెరిగింది కదా, ఏం కదా పెరిగినా పెరుగుతుంటే మనం పోయి చేసే ఉంటాం కదా. పెరుగుతుంటే మనం పోస్తూ పోయేస్తూ ఉంటాం కదా. అంతేనా? అంతే, మరి నాకేం చేయలేదు. ఇక ఏం చేయలేమా? ఇప్పుడు ఎట్లా మరి ఇట్లా పెరిగితే సామాన్య వాళ్ళు ఎట్లా బతకాలి? అంతే కదా, దాన్ని ఏం చేస్తాం? ఏం చేయలేదు దానికి. ఏం చేయలేవా? నువ్వు ఎంత చెప్పినా ఎంత చేసినా అది వేస్ట్ కదా. అంతేనా? ఇంకా రేట్లు పెరుగుతూనే ఉంటాయి అంతే. సరే, వంట ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగింది, అటు పాల రేటు కూడా పాల ప్యాకెట్ మీద 2 రూపాయలు పెరిగింది ఎక్స్ట్రా. అంటే మరి ఇప్పుడు ఆయన ఏమంటాడు అక్కడ అదేదంటాడు కదా మొత్తం. ఏం పని చేస్తున్నాడు ప్రభుత్వం? ఏం పని చేస్తున్నాడు? అంతే కాదు, ఏం చేయడం కదా. ఏం చేయలేం మనం. ఇక మేము బ్లాక్లో చేస్తున్నాం కదా. లేకుంటే వేసుకోండి, లేకుంటే వేసుకోకండి. మీరు నడపండి బండి, లేకుంటే ఇంటికాడ పెట్టుకోండి అంటే
మా పొట్ట ఎట్లా నడుస్తుంది, మా అదే ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఇలా పెట్రోల్ ఏమో 3 రూపాయలు పెరిగింది, డీజిల్ 2 రూపాయలు పెరిగింది, అవును, పాల ప్యాకెట్ మీద 2 రూపాయలు పెరిగింది. అది అంత జనాలు పెంచుకుంటున్నారు సార్. అది ఏమన్నా అంటే మౌళి చేస్తున్నాడు, వాళ్ళు రాహుల్ గాంధీ చేస్తున్నారా అంటున్నారు. అంత వేస్ట్ మాటలు అవి. అది జనాలు పెంచుకుంటున్నారు. గ్యాస్ తో అంటే చెప్పండి, పెట్రోల్ చెప్పండి, వాళ్ళు బయట నుంచి వస్తాయి, వాళ్ళు ఏదో బ్లాక్ లో తీసుకొస్తున్నారు, వాళ్ళు ఏదో వేస్తున్నారు, కరెక్టే అది. కానీ సామాన్లకు కూడా వీళ్ళు వాళ్ళే వేస్తున్నారా? అది తప్పు కదా సార్. అది ఈ జనాలది కూడా కొద్దిగా తప్పు ఉంది. అంతేనా? ఇప్పుడు మరి మోడీ ఎన్ని ఇప్పుడు రేట్లు మారట్లేదు కదా ఇంటికాడ రైతు. అది కాదు సార్, మౌళి ఎందుకు అంటున్నారు అంటే ఉన్నోళ్ళు కొనుక్కుంటున్నారు. మౌళి చెప్పగానే బంగారం కొన్నారా? కోట్ల రూపాయలు పెట్టుకున్నాడు, ఏం చేస్తున్నాడు వాడు అని. ఇప్పుడు ఇవి ఒక్కొక్కళ్ళు అది నంబర్ 1 కారోబార్ ఉన్నది, నంబర్ 2 కారోబార్ ఉంది. జూబ్లీస్, బంజారాల్లో అందరూ పెద్ద దొంగలే ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు మస్తుగా ఉన్నాయి. ఇక వాళ్ళైతే బంగారం ఎట్లాగో కొంటారు. ఇప్పుడు 2 లక్షలు తులమంటే కూడా కొంటారు సార్ వాళ్ళు. ఇప్పుడు మాలాంటి వాడు కొంటాడా మరి? ఇప్పుడు మేము ఆటో తోలుతానే మా పొట్ట నిండుతుంది, ఆటో తోలకపోతే మా పొట్ట నిండదు, బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఆటోలు తగ్గించుకోవాలి, వెహికల్స్ తగ్గించుకోవాలంటే ఇక మేము ఎట్లా? మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆటో స్ట్రైక్ చేసినాం 10 సారి, కానీ ఏం చేశాడు రేవంత్ రెడ్డి? ఏం చేశాడు? మా పరిష్కారం ఏం చేశాడు? ఇప్పుడు మోడీ ఏమంటుందంటే బయట బస్సులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి, బయట బండ్లు గానీ ఇవన్నీ ఏమి వేసుకొని తిరగదు, పెట్రోల్ కూడా తగ్గించుకోవాలి, గ్యాస్ తగ్గించుకోవాలని చెప్తున్నాడు కదా. అట్లయితే మరి మీకు పొట్ట కొట్టినట్టేగా? పొట్ట కొట్టినట్టేగా సార్. మరి అది గ్యాస్ తగ్గించుకోవాలంటే మా వాళ్ళు అవుతుందా? అది ఎవరు తగ్గియాలి? అది గ్యాస్ ఎవరు తగ్గియాలి? ఇప్పుడు 125 ఒక పెట్రోల్ పంప్ మీద ఉంది, 105 ఒక దాని మీద ఉంది, 99 ఒక దాని మీద ఉంది, 88 ఒక దాని మీద ఉంది, 98 ఒక దాని మీద ఉంది. అట్లా మేము బ్లాక్ లో తీసుకొస్తున్నాము, బ్లాక్ లో తీసుకొచ్చి మిమ్మల్ని పోస్తున్నాం మేము అంటున్నారు వాళ్ళు. ఇదేం సమాధానం ఇవ్వాలి? ఇప్పుడు దాంట్లో కూడా 5 లీటర్ పోపించుకుంటే దాంట్లో 3 లీటర్ కొట్టేస్తున్నాడు వాడు. మాకు వేసేది 2 లీటరు 2.5 లీటర్ వేస్తున్నాడు. ఏమన్నా అంటే పెట్రోల్ కొలిచినట్టు కొలుస్తాం ఆ గ్యాస్ ని? కొలచలేం కదా. ఇక దానివల్ల ఏదో పెట్టుకొని ఇక మేము నడుపుకుంటున్నాం. వంట నూనె కూడా తక్కువ చేయాలి అని చెప్పి బంగారం కూడా ఎక్కువ కొనొద్దు, 1 సంవత్సరం దాకా బంగారం. ఉన్నోళ్ళు కొంటున్నారు సార్, లేనోడు కొంటలేడు. అంతేనా? అంతే, ఉన్నోడు ఎలాగో కొనుక్కుంటున్నాడు. పోయి బోర్రా భాయ్, रेवंत रेड्डी साहब खाली डिस्ट्रिक्ट की गाड़ियों को सपोर्ट कर रहे हैं। हम लोग कैसा जीना? हमारे पास छोटा फोन है, हमारे ओला ओवर चलाने नहीं आता, ओला ओवर में रेट कम है, हम लोग का कैसा जीना? रेवंत रेड्डी साहब हमारे यहाँ से कुछ भी नहीं कर रहे। 10,000 दे तो लाइसेंस के ऊपर बोले, नहीं दिया अभी तक, वो 1 रुपया भी नहीं दिए। रेवंत रेड्डी साहब ऑटो वालों के यहाँ से कुछ भी नहीं कर रहे। ఇప్పుడు మోడీ కూడా చెప్తున్నాడు కదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, అన్ని తగ్గించుకోవాలా, डीजल रेट, गैस का रेट ज्यादा हो गया। कोई 90 रुपीज डाल रहा, कोई 95 डाल रहा, कोई 110 डाल रहा। हम लोग का कैसा जीना? हमारे को भी जीने के ऐसे कुछ तो भी होना ना। स्कूल के बच्चे की फीस है, घर का किराया है, हम लोग का जीना कैसा? गवर्नमेंट हमारे को हम पूरा ट्रांसपोर्टिंग कर रहे, मरगेस वाले को भी लिख जाके छोड़ रहे, डिलीवरी पेशेंट को भी लिख जाके छोड़ रहे। कुछ हो गया तो पब्लिक को रोड से उठा के लिख जाके छोड़ रहे। हमारे को कौन देख रहा? गवर्नमेंट हमारे को कुछ भी फैसिलिटीज नहीं दे रहा। కేసీఆర్ रहा तो अभी हमारे को थोड़ा बहुत फैसिलिटीज था। रेवंत రెడ్డి साहब जब से तो कुछ भी नहीं है। ఇప్పుడు మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 104 రూపీస్ కదా, ఇంత ముందుకు 96 రూపీస్ ఉండే. అదే 96 రూపీస్కి వస్తే మాకు ఏమన్నా మిగులుతాయని మా ఆశ. మిగులుతాయి? ఎంత వస్తున్నాయి? ఇలా ఎంత సంపాదించారు? 2000 చేసిన. 2000 చేసిన. గ్యాస్ ఎంత ఖర్చు? గ్యాస్కి అయింది 850 రూపీస్ అయింది. గ్యాస్కి 800 రూపీస్ చేంజ్ అయింది. మరి ఎట్లా రోజు ఇట్లానే ఉంటే పరిస్థితి ఎట్లా? చాలా ప్రాబ్లం అయిపోతుంది. జర తగ్గితే మనకి జర బాగుంటుందని మా కోరిక. పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి ఇలా 3 రూపాయలు. అవునవును, పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగినాయి. పెట్రోల్ అయితే ఇక మేము చెప్పవసరం, ఎందుకంటే ఇది మైలేజ్ కొంచెం ఇస్తుంది కాబట్టి దీని ద్వారా మేము ప్రయత్నిస్తాము. ఇక వేరే అయితే మాకు సంబంధం. మరి ఇప్పుడు పాల బిల్లు కూడా పెరిగింది కదా, పాల ప్యాకెట్ మీద 2 రూపాయలు పెరిగింది. అవునవును, నిత్యావసర సరుకులు కొద్ది రోజులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఎట్లా సామాన్యుడు ఎట్లా బతకాలా? ఎట్లా బతకాలంటే ఇక ఏదన్నా చేసుకొని ఇట్లనే ఇక ప్రయత్నించుకోవాలి అంతే, ఇంకేం చేయలేము. ఇట్లా ఎన్ని రోజులు ఉండాలి? ఇట్లా సామాన్యులు రేట్లు పెరుగుతున్నాయి కదా.
అవును, పెరుగుతున్నాయి. ఇంటికాడ రెంట్, ఇంట్లో పిల్లలు వాళ్ళందరూ పోషించాలంటే కూడా చాలా కష్టం, ఆ, దీనికి చాలా కష్టము. ఇక ప్రభుత్వమే ఏమైనా చేసి మనకి చేయాలని మనసారా. మోడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే పోవాలని చెప్తున్నాడు కదా, తర్వాత ఇవన్నీ మీ అన్ని ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కకుండా ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి మీ పరిస్థితి ఏంది? ట్రాన్స్పోర్ట్ ఇక చాలా ఇబ్బంది అవుతుంది, అప్పటికే ఎంతో మంది రోడ్డు పడే అవకాశం. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ. ఇది ఏదో ఇక వాళ్ళే ఏదైనా చేసి ఓ దారి తేవాలని మా ఆశ. నమస్తే. నా గ్యాస్ రేట్లు, నిత్యావసర ఇప్పుడు పెట్రోల్ రేటు, డీజిల్ రేట్ అన్ని పెరిగినాయి. అవును. ఎట్లా నా సామాన్యుడు ఎట్లా బతకాలా ఏంది? వాళ్ళందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే మీ ట్యాక్సీల పరిస్థితి ఏంది? ట్యాక్సీల పరిస్థితి అంటే ఘోరంగా ఉంది బ్రో. ఈ సిఎన్జి బంకులలో 2-3 గంటలు టైం వేస్ట్ అవుతుంది. పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి 1-2 గంటల వరకు ఇదే అవుతుంది, నిద్ర ఉంటలేదు. ఈ బంకులలో నుంచి కూడా అవుతుంది. రోజుకి 2 సిఎన్జి ఒకసారి కొట్టేస్తే ఎంతసేపు వస్తుంది? మా అంటే 5-6 గంటలు. మళ్ళీ ఇదే బంక్ పోటీ రావాలి, గంటలు లైన్లో ఉంచాలి. ఇదే పరిస్థితి, ఇక బతికేది ఉంది. ఇట్లా పాల ప్యాకెట్ మీద బిల్లు పెరిగింది, 2 రూపాయలు పెరిగింది. సిఎన్జి గ్యాస్ రేట్ అయితే గలీజ్ ఉన్నాయి అన్న. ఇక పాల రేట్ల గురించి అయితే నాకు ఐడియా లేదు, ఇంకా నాకు పెళ్లికి ఇట్లా ఏం రాలేదు. వీటి మీద ఐడియా లేదు. సామాన్యుడు ఎట్లా బతకాలి మరి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు ఒకవేళ. అట్లా ఏం చేస్తామన్నా, ఇక మావైతే కష్టాలు అయితే ఉన్నాయి, ఘోరం ఉంది. ఇప్పుడు ఇంటి రెంట్ కట్టాలా, పిల్లల్ని చదివించుకోవాలా. నాకు పెళ్ళి అయితే కాలేదు బ్రో, నాకు పెళ్లి కాలేదా? పెళ్ళి అయితే నేను బ్యాచులర్. వాళ్ళందరికి ఫుడ్ పెట్టాలన్న ఇబ్బందే కదా. ఇబ్బంది, ఇక నాకు కూడా కట్టుకునేవి ఉంటాయి ఈఎంఐలు ఇట్లా, మస్తు ఇబ్బంది అయిపోతుంది నాకైతే. లాస్ట్ 2 months నుంచి ఘోరంగా ఉంది పరిస్థితి, ముందున్నట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో అని చెప్పి మోడీ చెప్పిండు. వర్క్ ఫ్రమ్ హోమ్ మేము చేయలేము కదా అన్న. అదే మీరు చేయలేరు, మేము చేయలేము కదా. మా పరిస్థితి మేము కూడా ఇక బిచ్చం పడుకోనికి కూడా ఛాన్స్ ఉండదు. అంతేనా? మరి ఏం చెప్తాం? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మేమేం చేస్తాం చెప్పు? ఏం చేయలేము, కష్టం. మీ దాంట్లో దాదాపు చాలా మంది కూడా వచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మీ మొత్తం ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్. వాళ్ళందరూ ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటే మీ పరిస్థితి ఎట్లా? మా పరిస్థితి ఇంకా గలీజ్ అయిపోతుంది. అప్పుడు క్యాబ్ ఓవడు ఎక్కడు, మొత్తం నార్మల్ గా లోకల్ వాళ్ళు అందరూ ఆటోనే ఎక్కుతారు. క్యాబ్ కాడికి ఓవడు వస్తాడు, ఇక ఓవడు రాడు. ఉన్న కార్లు అమ్మదింగి ఇంట్లో వండుకోవాలి. ఇప్పుడు అదే ఉంది పరిస్థితి. ఇంకే చాలా మంది జీవితాలు రోడ్డు పడే అవకాశం ఉంటుంది. ఘోరంగా ఆల్మోస్ట్ పడ్డారు రోడ్డు మీదకి అందరు. ఇంకా సగం మంది ఉంది, వాళ్ళని కూడా గుంజతాడేమో మరి, గుంజని. ఇక అంతేనా? అట్లనే ఉంది బ్రో. మరి అందరు చాలా మంది కార్లు అమ్మేస్తారు కదా, ఏం చేయనీక లేదు, పరిస్థితి ఘోరం ఉంది. అన్ని తగ్గించుకోవాలని చెప్తుండ్రు, కార్లు బైక్లు అన్ని తగ్గియాలని చెప్పండి. ఏం తగ్గిస్తాం ఇక, ఇంతమంది జనాలు ఏం కలిసి దగ్గర టోటల్ 30 to 40% పీపుల్ డ్రైవింగ్ చేసుకుంటే బతికేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం కావాలి మరి? రోడ్డు మీద పడాలి అందరం. అదే ఉంది కదా మరి ప్రభుత్వం చేసేది. అన్న, పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు అన్ని, అలాగే గ్యాస్ రేటుతో సహా ప్రతి ఒక్కరు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎట్లా నడిపిస్తున్నారు, ఏంది పరిస్థితి? నడిపియాలన్న, అట్లనే ఇల్లు గడవాలంటే నడిపియాలి. ఇప్పుడు మనకు సంతోషించే వార్త ఏంటంటే ఇక్కడ 3 రూపాయలు 4 రూపాయలు పెడితేనే పెరిగినాయి అని ఇంత కష్టపడుతున్నాం. అవతల పక్క దేశాలలో 450 రూపాయలు పెట్రోల్ ఉంది. వాళ్ళెట్లా సాధిస్తున్నారు? మనకి ఇంకా మనకు మోడీ గారు ఉన్నారు కాబట్టి మనకి ఇంతనన్నా ఇక్కడ ఏమంటారు, పక్క దేశాలు మొత్తము అల్లా కల్లోలం నడుస్తుంది. ఇక్కడ అంత అధ్వానం అయితే లేదు కదా, నడుస్తుంది కదా. పొద్దున్న లేసి ఏదో విధంగా నడిపిస్తున్నాం కదా. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట మనకి సెంటర్ లో ఉంటే ఈ పాటికి దేశం ఎక్కడ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి. మోడీ గారు 4 రూపాయలు పెంచే వరకు 4 రూపాయలు పెంచిరని అంటారు. పక్క దేశాల్లో 450 ఉంది, మళ్ళీ దానికి ఏమంటారు? పక్క దేశము మన పాకిస్తాన్ లో చూస్తే 450 రూపాయలు ఉంది, మళ్ళీ దానికి ఏమంటారు? మరి అక్కడ ఎట్లా బతుకుతారు వాళ్ళు నడిపిస్తలేరా? మనం 3 రూపాయలు 4 రూపాయలు పెరుగుతూనే మనం ఇంత బాధపడితే మోడీ గారి మీద అబాండాలు వేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అయితే ఇప్పుడు కొన్ని రోజుల్లో వాళ్ళందరూ మోడీ గారు ఏం చెప్పారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, ఆటోలు అవన్నీ కూడా. అది చెప్పింది కరెక్టే, మన దేశ బాగు కోసమే కదా చెప్పింది. బంగారం కొనకమని చెప్పిండు, పలు విధాలు ఉన్నాయి అవి. మన దేశం బాగు కోసం, మన దేశం బాగుపడాలని చెప్పింది కదా, దాంట్లో తప్పేముంది? అంతే. మనం కూడా సహకరించాలి. లాక్డౌన్ లో సహకరించలేదా? ఇప్పుడు ఇటాలనే సహకరించాలి. లాక్డౌన్ పడే అవకాశం ఉందని చెప్తా అంటున్నారు. లాక్డౌన్ ఏం పడదన్న, అది అన్ని పుకార్లు, అన్ని ఫేక్ మాటలు, ఏం పడే అవకాశాలు లేవు. నడిపిస్తారు. కానీ ఏంటంటే కొంచెం చూసి వాడుకోండి. ఫ్యూల్ మనకి అవతల వాళ్ళ మీద మనం డిపెండ్ కాకుండా మన దేశంని ముందుకు నడిపిద్దామన్న బాటలో మోడీ గారు ఉన్నారు. ఏం చెప్తా, అందరు ఆటో వాళ్ళకి కావచ్చు, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు కావచ్చు, బండి మీద ఎవరు బాధపడాల్సిన అవసరం లేదన్న. ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. 3 రూపాయలు పెరిగినంత మాత్రాన మనమేమో
దేశంకి వెళ్ళి అదైపోము, మన దేశమేమో ఆగమైపోదు, దేశం బాగుపడాలి. బాగుపడాలి. ఓకే, రైట్. ముందు ముందు భవిష్యత్తులో పిల్లలు బాగుండాలంటే మోడీ గారే ఉండాలి మనకు ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ ఈ ఇతర నాయకులు ఎవరున్నా, కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ, వీళ్ళు ఎంతసేపు ఒక్క వర్గానికి మాత్రమే ఒత్తాసు పలుకుతారు. హిందువుల పట్ల వీళ్ళకి ఎంత దేశం ఉందంటే, ఆ దేశం ఏమైనా పర్లేదు, మా కుటుంబం బాగుందా, మా పిల్లలు బాగురా, ఇదే ఉంటుంది. ఇదొక్కటి ఆలోచించి ప్రతి ఒక్క పౌరుడు దేశం కోసం నడవాలి. ఇవాళ 3 రూపాయలు పెరిగినాయని చెప్పేసి ఓ మోడీ గారు అట్లా, మోడీ గారు ఇట్లా, మోడీ గారిని మీరు ఎన్ని విమర్శించినా మోడీ గారు ఉన్న స్థాయిలో ఆయన ఉన్నారు. మీరు ఎన్ని పై ఎత్తులు వేసినా కానీ దేశం ఇప్పుడు ఆయన దిక్కే చూస్తుంది. దేశం ఆయన వల్లనే మనం బాగుపడతాం.